పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సూర్యాపేట పట్టణంలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం. ఇప్పటి వరకు మనం చూసాం ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం. మరి దాని వెనక ఎవరున్నారు, దాని కథా కమామేషు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వారే శ్రీ రాధాకృష్ణ గారు, వారి సతీమణి విజయ్ కుమారి గారు. సో వారు సుధాకర్ పీవీసీ పైప్స్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరుండరు. మరి దాని యొక్క ఫౌండర్ కమ్ చైర్మన్ మీలా సత్యనారాయణ గారు, మరి వారి మేనల్లుడు, అలాగే పిల్లనిచ్చిన మామగారు కూడా, వాళ్ళ అల్లుడు కూడా. సో దాని యొక్క నిర్మాణం వెనక కూడా వీరున్నారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు, మరి వారి యొక్క జీవితం ఈ యొక్క సూర్యాపేట నగరంలో పట్టణంలోనే కొనసాగి ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ నిర్మాణంలోకి వచ్చారు. వారి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే రాధాకృష్ణ గారు. మొట్టమొదలు పిఎంసి ఛానల్కును, తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మా కుటుంబ నేపథ్యం గురించి చెప్తున్నాను. మా స్వగ్రామం నకరేకల్ దగ్గర చందుపట్ల. మా నాన్నగారు అంతా వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున ఎప్పుడో 55-60 40 ఎకరాల దాకా ఉంది. 35 ఎకరాలు 36 ఎకరాల దాకా ఉంది. సరే, మా అమ్మగారు మాత్రం నా చిన్న వయసులో, తమ్ముడు 11 నెలలు, నాకు 3వ సంవత్సరం ఎంటర్ అయింది, అప్పటికే చనిపోవడం జరిగింది. ఇక 2 బాధ్యతలు కూడా మా నాన్నగారికి 36 ఏళ్ళు. అప్పుడు 36 ఏళ్ళైనా రెండో పెళ్లి చేసుకోకుండా మేము 5 అన్నదమ్ములు, తోడ ఆడపిల్లలు కూడా లేరు. 5 అన్నదమ్ములు మాత్రం ఆయనే మమ్మల్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ, ఆయన ఏమేమి కావాలన్నది ఏ రకమైనటువంటి హెల్త్ లేకుండా అద్భుతంగా పెంచిండు. ఆయన్ను జన్మలకు మర్చిపోము. ఇంకో జన్మంటూ ఉంటే ఆయన కడుపులోనే జన్మించాలి అనేది ఉంది నా కోరిక. తర్వాత మీ యొక్క జీవితం ఈ ధ్యానానికి పూర్వం ఎలా ఉండేది? కొంచెం నాకు కోపం జాస్తి, ఎవరేమైనా పడకపోయేది. కారణం ఏంటంటే నేను తప్పు చేసేది లేదు, తప్పు చేస్తే సహించేది లేదు. వాళ్ళ అవతల మార్కెట్లో ఎంత పెద్ద రౌడీలు అది ఇది అనుకునేది, ఏ రౌడీని లెక్కేసే గుణం మాత్రం నాకు లేదు. దాని తర్వాత ఎప్పుడైతే 10th క్లాసు చదువుకొని ఇచ్చేసేసిన తర్వాత మా ఇంట్లోనే, సరే కుటుంబ సమస్యలు చెప్పొచ్చో చెప్పకూడదు, మా పెదనాన్న గారి కోడలు మమ్మల్ని బాగా సతాయిస్తుండేది. వాళ్ళకి డబ్బులు ఎక్కువనే, మాకు డబ్బులు లేదు అనే ఉద్దేశంతో, నీ డబ్బులు ఇంతకంటే 4 రెట్లు సంపాదించి చూపిస్తా అని బయటికి వచ్చి సూర్యాపేటలో జీవనం గడిపిన. లెక్కలు నేర్చుకోవడానికి ఒక మిల్లు ఓపెన్ చేసిన. ఆయన దగ్గర నుంచి వచ్చి చేసేసిన తర్వాత మీలా సత్యనారాయణ గారు చూసి చుట్టం, ఆయన పట్టుకపోయిండు. అక్కడి నుంచి చేసేసిన తర్వాత నేను లెక్కలు నేర్చుకున్నా, అన్ని పనులు చేస్తున్నా, క్యాషియర్ను, కార్పొరేషన్ పోయేది, ఫుడ్ కార్పొరేషన్, అన్ని రకాల పనులు చేసేది. ఒకటి చేస్తా ఒకటి తినను కాదు. అది చూసి ఆయన ఏమనుకుంటూ మా లెక్కలు రాస్తానికి అని తీసుకుపోయిండు. సరే, వాళ్ళ లెక్కల్లో కొంత గందరగోళం ఉంటే అన్నీ సరిచేసి రాయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడే 1971లో సుధాకర్ పీవీసీ కట్టుబడి మొదలుపెట్టినాం. అక్కడనే మిల్క్ సెంటర్ ఉండే, పక్కనే మేము సొంతంగానే ఇటుక బెట్టీలు పెట్టేసేసి ఆనించి దొలికొచ్చి కట్టేది. ఉదయం పూట మొత్తం, సాయంత్రం రాగానే ఎంబడిబుచ్చే గారి మిల్లు లెక్కలు రాసుకుంటూ వచ్చేది. కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు ఏముందాడా, నేను వచ్చింది దేనికి, జీతం కొరకు పనిచేస్తాను కదా, జీతం అడిగితే, ఎందుకు రాదే, నువ్వు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నావు, నాకు భోజనం వెళ్ళక చేస్తలేదు, నీకంటే మెండుగా ఉన్నా. ఆ రోజు వాస్తవికంగా ఆయన కంటే నేనే పై చేయలేమన్నా, ఆర్థికంగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతే చెప్పిన తర్వాత మళ్ళా పోయి ఇంటికాడ సపరేట్ కూర్చున్నా. వీళ్ళకి ఎవ్వరు దొరకలే. అప్పుడు పిలిచిండ్రు, ఇంతకుముందు గుమస్తాగా చేస్తా అన్నోడిని ఇప్పుడు మీకు దొరక్క పిలుస్తుండ్రు కాబట్టి నాకు షేర్ కావాలని చెప్పిన. నాకు వాటా కావాలండి, నీకు ఎన్ని డబ్బులు కావాలని అడుగు, మీరు పెట్టే డబ్బుల కంటే ఇంకో 1000 అదనంగా ఇస్తా అని చెప్పి చేసేస్తే వాళ్ళకి తప్పనిసరి అయిన పరిస్థితిలో వాటా ఇచ్చిండ్రు. వాటా ఇచ్చిన తర్వాత ఎఫ్సిఐకి పోయేది, క్యాషియర్ చేసేది, ఎఫ్సిఐకి పోయేది, మార్కెట్లో కాటాలు వేసుకొచ్చుకునేది.
నైట్ డ్యూటీలు కూడా పెళ్ళి అయ్యేంత వరకు నైట్ డ్యూటీలు కూడా నేనే చేసేది. అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సంవత్సరం 60 రూపాయలు పోయి 200 చేసిండ్రు, 200 పోయి మళ్ళీ రెండో సంవత్సరం అమ్మడే మధ్యలోనే 11 నెలలకే 400 చేసిండ్రు. అట్లా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చా. తర్వాత 1975లో వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. సరే కదా అనుకున్నా. వండర్ఫుల్ సార్. రాధాకృష్ణ గారితో మీ యొక్క జీవితం ఎలా ఉంది చెప్పు. పేరు విజయకుమారి, మీలా సత్యనారాయణ గారి బిడ్డని. చందుపట్ల మాది అత్తగారు, కోటగిరి చిన్నగిష్టయ్య గారి 4వ కోడల్ని. ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్పేది మామగారు. అత్తగారు లేదని లోటు, కానీ ఇద్దరి పాత్ర మామగారే పోషించేది. ప్రతిదానికి మా మామగారి ముందు అన్నీ ఇలా చేయాలమ్మా అని కూతురులా చూసుకుండేది. మాకు రథసప్తమి వస్తుందంటే మాకు తెలియదు. మా మామగారే వచ్చేసి రథసప్తమి వస్తుందమ్మా, మీరు బట్టలు కొనుక్కోండి అని ఇచ్చేవారు. ఆయన ఒక కోడలుగా కాకుండా కూతురుగా చూసేది. ఆదరాభిమానులు ఉన్నాయి. కొడుకు కూడా, అంటే మా హస్బెండ్ కూడా అందరూ మంచిగా ఉన్నారు, చూసుకునేవాళ్ళు. ఇప్పటికీ మాకు అన్నదమ్ములు 5గురు ఎక్కడ ఉన్నా కలిసే ఉండేవాళ్ళము. మా అత్తగారు చదివిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా 5గురం ఒక్క దగ్గరే చేరి ఏరాళ్ళ మందరం ఒక్కడనే ఉండేది. మా సొంతంగా చేతులతోటే మేమే వంట చేసుకొని అందరికీ పెట్టడము. వచ్చాక మాత్రం మా మామగారు అన్నీ నేర్పేది, ఇలా చేసుకోవాలమ్మా అని. ఏం లేదు, ఎవరన్నా పెత్తనం దుబ్బుదామన్నా నేను రౌడీ, నేను గల్లా ఎగిరేస్తే మాత్రం సహించే అలవాటు నాకు లేదు. రౌడీలకే రౌడీ. ఆడ ఎంత పెద్దోడైనా రౌడీ. మంచోళ్ళను ఆదరిస్తా, దగ్గర తీస్తా, పెడతా, చదివిస్తా, జనాన్ని అన్నీ చేసేది అప్పటి నుంచే. సో ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి అంతే. అయితే మరి ఎప్పుడు అసలు మీరు ఈ ధ్యానంలోకి మీరు ఎలా వచ్చారు? మన 1917లో నా దగ్గరికి ఒకరోజు దారం శ్రీనివాస్ గారు, గుండా వెంకటేశ్వర్లు గారు ఇద్దరు వచ్చారు మా ఇంటికి ఒకసారి. అయితే అప్పుడు మా మామగారి ఇల్లు నా ఇల్లు పక్క పక్కనే, మధ్యన ఒకటే ఇల్లు ఉండే. అయితే వాళ్ళ ఇంట్లో 15 రోజులు ధ్యానం పెట్టారు. అయితే రమ్మని పిలుస్తానికని వస్తే ఫస్ట్ నాడు వీళ్ళు వచ్చేటప్పుడు నేను దొరకలే, బయటకు వెళ్ళిపోయినా ఆల్రెడీ. అప్పటికే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిండ్రు. రెండోసారి వస్తే వీళ్ళకి చిక్కిన తర్వాత ఏం చేయాలి, ఇది తప్పించుకోవాలి. అప్పటికే నేను కమ్యూనిస్టులో తిరిగినా, ఆర్ఎస్ఎస్లో తిరిగినా, చివరికి మీరు చెప్పొచ్చో చెప్పకూడదు నక్సలైట్లో కూడా తిరిగినా, అన్ని రకాలుగా తిరిగినా, అన్ని రకాల రౌడీజం చేసిన. కానీ రౌడీజం అంటే మాత్రం అన్యాయంగా, అక్రమంగా మాత్రం నా జన్మలో చేయలేదు, చేయను కూడా. అయితే అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత రెండోసారి వచ్చి కూర్చుంటే ఇక వీళ్ళు వదిలిపెట్టిపోయేటట్లేదని ఆయన అనుకొని, మీరు పదండి నేను డ్రెస్ వేసుకొని వస్తున్నా అని చెప్పిన. డ్రెస్ వేసుకొని వస్తున్నాను. వాళ్ళు అటుపోగానే డ్రెస్ వేసుకొని నేను మళ్ళీ తప్పించుకున్నా. మళ్ళా మూడోసారి వచ్చిండ్రు. వీళ్ళేంద్ర ఆయన పట్టు వదలని విక్రమార్కులు లెక్క వస్తున్నారని చెప్పి భయానికి సరే పోయేద్దాంప. వాళ్ళు ఒకటే మాట అన్నారు, 10 నిమిషాల కంటే మేము ఎక్కువ ఉంచాం సార్, మీరు ఏ నిమిషంలో మీకు తేడా వచ్చినా 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఉన్నా సరే మీరు వెళ్ళిపోండి అన్నాడు. సర్లే అంత ఫ్రీ ఇస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి అని పోయినా. అప్పుడు మారం శివప్రసాద్ గారు క్లాస్ పెట్టినాం, ప్రజ్వలిత పిరమిడ్ కేర్ సెంటర్లో మిద్దె మీద పెట్టినాం. 110 మంది ఉన్నారండి. వాళ్ళ 16-17లో 110 మంది ఉన్నారు. నేను ఒక్కసారి కలియ చూసిన. ఇది ఒకవేళ మంచి సంఘం కాకుంటే ఆ రోజుల్లో 110 మంది ఉంటారా అనేది మనసులో నైట్ ఇంటికి వచ్చినాక మెర అంటుంది. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అప్పటికి 11 సంవత్సరాల సంధి పిరమిడ్ కట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళ ప్రయత్నం ఫలించలేదంటే ఎవరి శక్తానుసారం వాళ్ళు చేస్తారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. కాకుంటే ఆ యోగం నాకుంది అని మాత్రం నేను సంతోషపడ్డా. ఇద్దరం ఒకేసారిగా వాళ్ళ క్లాస్ మన మారం శివప్రసాద్ గారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మేము పెళ్ళైన కాడి నుంచి కూడా ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఒకవేళ టూర్లు తిరిగినా తిరిగినా మా మామగారు ఉన్నప్పుడు మేము ముగ్గురం కలిసి తిరిగాం. గొడవలకు వెళ్ళేది చెప్పడు కదా. గొడవలకు బయటకు వెళ్ళేటప్పుడు లేదు, ఏమైనా ఫంక్షన్లు, గుడికి వెళ్ళినా అట్లా వెళ్తాము. చుట్టాల దగ్గరికి వెళ్ళినా, బయటకు వెళ్ళే వాటికి మేము వెళ్ళేది ఉండదుగా. మీటింగ్లకైనా దేనికైనా వెళ్ళాము. మరి సార్, మీరు ధ్యానం చేసిన తర్వాత మీలో కలిగిన మార్పులు ఏంటి? వాస్తవికంగా ధ్యానం చేయకముందు కూడా నేను ఒక హెర్నియా ఆపరేషన్ తోటే బాధపడ్డా. హెర్నియా ఆపరేషన్ మాత్రమే చేయించిన. అంతకుముందు కూడా నా ఆరోగ్యం ఎప్పుడు మంచిగా ఉండేది, మామూలుగా ఏం కాదు, మంచిగా ఉండేది అని చెప్పగలుగుతా.
ఈ ధ్యానం చేసిన తర్వాత మాత్రం సరే ఈ ధ్యానక్షేత్రం కట్టించేందుక ఏదా పుణ్యఫలం అని తెలియదు, కానీ నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాలే. తర్వాత నాకు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఒక గంట క్రితం అవతల ఆ రూమ్ అవతల పంచాయతీ పెట్టుకొని వచ్చిననుకోండి, కొట్టుకొని వచ్చిననుకోండి, ఇళ్ళకి వస్తే మర్చిపోతా, చెవులు దులుపుతున్నట్టు అన్ని పోతాయి. ఎంత కక్ష ఉన్నా సాధించాలి అనేది మాత్రం ఉండదు. ఆ కక్ష ఎప్పుడే అటు ఇటు తేల్చేస్తా, పెండింగ్ పెట్టా. ఇవన్నీ చూసే నా దగ్గరికి 30-40 మంది తగాదాలు పడి ఫ్యామిలీస్ విడిపోయి, భార్యాభర్తలు విడిపోయి వస్తే కూడా ఆ 30-40 మందిని నేను సెట్ చేసి కాపురాలు నిలబెట్టిన. పంచాయతీలు కూడా చేస్తారు మీరు. ఆ, ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ పిరమిడ్, శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది కదా, సో అది అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? శివసాయి పిరమిడ్ 2017లో స్టార్ట్ చేసినాం. 17లో స్టార్ట్ చేసి 17, 18, 19 డిసెంబర్లో ఓపెనింగ్ చేసినాం. అసలు పత్రి గారిని మీరు ఎప్పుడు చూశారు? పత్రి గారిని శివసాయి పిరమిడ్ అది కట్టుబడి కంటే ముందు ఒక్కసారే చూసినా, కడతాళ్ళు ఒకసారి మాత్రం పోయినా. దాని తర్వాత ఇటు వచ్చేసేసినప్పుడు మన ఇంటికి ఆహ్వానించి జాగగిన చూపించిన అన్నీ. ఓకే. జాగగిన చూపించిన తర్వాత బాగుంది కట్రా అన్నాడు. ఈ జాగ చూడకముందు ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఒక కడతాల్ పిరమిడ్ తప్ప ఏం చూడలేప్పటికీ. ఆ కడతాల్ పిరమిడ్ చూస్తే ఏందది ఎకరాలు ఎకరాలు ఉంది, 160 ఏందది, ఇది జాగే 160 లేదు 90 ఉంది కదా, ఇది ఎలా, ఇది సాధ్యపడుద్దా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నాకు తెలియదు, ఇంతకుముందు పిరమిడ్ గురించి తెలియదు. సరే అని చెప్పి అప్పుడు చేయొచ్చు, ఎంత ఏదైనా కట్టవచ్చు అని వీళ్ళు అన్నారు. అని అంటే సరే అని అప్పుడు నా కారు వేసుకొని, నా కారు గిన ఉంది, కారు వేసుకొని ఒక 10 ఊర్లు పిరమిడ్లు మొత్తం తిరిగి వచ్చి అన్నీ చూసిన. అన్నీ చూసిన తర్వాత అన్నిట్లో ఒక్క లోటు అనిపించింది ఏంటంటే నాకు, అక్కడ కూడా 80, 90, 100 పిరమిడ్లు కూడా ఉన్నాయి, కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అన్నిట్లా కిందికి పిల్లర్లు తీసిండ్రు స్లాబ్ నుండి. ఆ పిల్లర్లు తీస్తే డయాస్ మీద కూర్చున్న వాళ్ళకి చాలా ఆటంకమవుతుంది, ఇబ్బందికరంగా ఉంది. దీన్ని పిల్లర్స్ లేకుండా కట్టాలి అన్నప్పుడు ఇంజనీర్ మాట్లాడి ఇట్లా కావాలని చెప్పేసేసి ఆ పై బీమ్స్ ఏవైతున్నాయో 2 ఫీట్ల లోతు 3 ఫీట్ల వెడల్పు వేసేసి, 3 ఫీట్ల లోతు 2 ఫీట్ల వెడల్పు వేసేసి పిల్లర్స్ పైన దాన్ని కూడా పిరమిడ్ కూడా దాంట్లో నుంచే తీసుకున్నా. దాంట్లో నుంచి తీసుకొని కట్టి దీంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని. అవతల ఆఫీస్ రూమ్ ఆ 2 పిల్లర్ల మందం కూడా కడదామని అన్నారు. మొదలు కడదామంటే మీ ఇష్టం అట్టే కడదామని అక్కడ తీసుకున్నాం. లాస్ట్కు తీరా వచ్చిన తర్వాత ఆఫీస్ సరిపోదో అని మళ్ళీ ఆ గోడ కట్టించినాం. దానివల్ల 2 పిల్లర్లు అవపడ్డాయి, లేకపోతే ఆ 2 కూడా అవపడదు. ముందు నుంచి దాని చరిత్ర ఏదో ఉందంట కదా. ఇది 1978లో సేకరించిన. ఇది 77లో నా ఇల్లు పక్కనే ఆడ ఇల్లు కట్టుకుందామని చెప్పాను అనుకుంటే ఒక గుడి లేదు, బడి లేదు, ఈ బజార్లో ఏమీ లేదు. ఊరికి 1.5 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ బాగుంటుంది. అయితే ఎట్లా కట్టాలి ఇల్లు నేనేడా అని కొద్దిగా బెంగపడ్డది. పడ్డ తర్వాత మా మేనమామలది అనంతుల జనార్దన్ గారు, అనంతుల శంకరయ్య గారు, నేను అనంతుల జనార్దన్ గారు కలిసి ఆ రైస్ మిల్లో పనిచేసేది ఇద్దరం. మనసులో ఎందుకో మెరమెర అనిపించింది. ఇది కట్టిన తర్వాత, ఇది పిరమిడ్ రాకముందే మొదలే ఆ ఇల్లు కట్టుకుంటా ఏది లేదు కదా అని చెప్పి కొట్లాడితే, ఏందిరా నువ్వు వారం రోజులు అని సతాయిస్తున్నావు అన్నాడు. నిన్ను ఇంకో పని చేయని అన్న అని అంటే, చెప్పురా మాయగాని నీ సంగతి ఎందుకు చెప్పు అన్నాడు. బతిలాడితే, నీకు 4 కుంటల జాగా ఉంది, ఈ కుంటకు జాగా ఏది కాగితాలు పత్రాలు ఏం లేవు, మీరు కట్టేది అంతకంటే లేదు, ఊళ్ళో దర్జాగా సెంటర్లో కూర్చున్నారు, మీకు ఎందుకన్నా, మరి ఇప్పుడు ఏం కావాలరా అన్నాడు. నేను రామాలయం కట్టుకుంటా, పిరమిడ్ జాగా ఇయ్యన్నా, తీసుకోపోరా అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వారం రోజులు ఆయనకు రెస్ట్ ఇచ్చిన. వారం రోజులు రెస్ట్ ఇచ్చి మళ్ళీ వారం రోజులు ఏమిటది ఇలా, ఏందిరా మళ్ళీ వారం రోజులు అయిపోయింది కానీ నీ కోరిక అన్నాడు. అప్పుడే ఎట్లా అయిపోయినట్టు, నువ్వు 4 కుంటలు ఇచ్చేసేసి దాంట్లో గుడి వస్తుందా, కాంపౌండ్ వస్తుందా, విగ్రహం వస్తుందా, ఏమొస్తుంది అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయన్నారు అన్న, మామయ్యది శంకరయ్య మామది పెద్ద అన్న, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నది కూడా ఉంది కదా, అది కూడా నాకు ఇప్పి అన్న. ఎమ్మడే ఏం చేసిండు, ఫోన్ తీసుకుండు, ఇక వీడు ఒకటే సతాయిస్తుండనా, వీడు ఊకోట్లేదంటే ఎవర్రా అన్నాడు. రాధాకృష్ణ అన్నాడు. ఏందట అన్నాడు. ఆ 4 కుంటల జాగా నేను ఇచ్చిన, ఆ 4 కుంటల జాగా కావాలంటుండే, వానికి ఇస్తాను మనకేముందిరా, ఇచ్చేయి వానికి అన్నాడు. ఓన్లీ ఫోన్ కాల్లోనే, లేట్ కూడా చేయలే. అయితే అది పోయి చాలా దూరం ఉంది. సరే నేను ఒక్కడనే ఉంటే బాగుండదు అని కమిటీ, ఈ బజార్ వాళ్ళందరినీ 10 మందిని కమిటీ చేసిన.
ఆడ ఉంది, కట్టడం మొదలు పెడతా అని చెప్పిన. సుమంగళి ఫంక్షన్లో ఎదురుగా ఉంది. సరే కదా, జిమ్మిగడ్డ దాకానే రావడానికి కష్టమవుతుంది, 1.5 కిలోమీటర్ ఉంది ఊరికి, ఇంకా 1/2 కిలోమీటర్ లోపలికి ఓడొస్తాడు చెర్లకు అని మా కమిటీ వాళ్ళు గోల పెట్టిండ్రు. ఓరే మా వీళ్ళతోటి సాగు వచ్చింది కదా అని చెప్పి అటో ఇటో అది 2 గంటగట్టిన. మా తమ్మునికి మా బావగారికి 2 కలిపి ఒక 4 కుంటలు, ఒక ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తాడు సోమిరెడ్డి గారని, ఆయనకు 4 కుంటలు అంటగట్టిన. ఇది చరిత్ర పెద్దది. 4 కుంటలు అంటగట్టిన తర్వాత తీరా ఏమైంది, మా తమ్ముడు మా బావ ఇల్లు కట్టుకుంటాం కాగితాలు ఇవ్వండి, దానికి కాగితాలు మట్టిలు మశానులు సొసైటీని ఎత్తేసిండ్రు ఇక్కడ, అంతటా ఖతమైంది. మరి ఏం చేయాలి లేవన్నా. అయితే మా పైసలు మాకు ఇచ్చే అన్నాడు. మీ పైసలు మీకు ఇచ్చేస్తా అన్న. ఇక ఆ సోమిరెడ్డి గారు ఎమ్మడి తగిలి బాబాయ్ బాబాయ్ అంట, బాబాయ్ ఈ 4 కుంటలు కూడా నువ్వు తీసుకోవాల్సిందే, వేరే వాళ్ళు ఎవరు తీసుకోరు. అప్పుడే అది అమ్ముతున్నా, కానీ ఇది అమ్ముతుంటే ఈ స్థలం 2,000 రూపాయలు ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. కొని కడుతుండగా నేను రామాలయం కడదామని పెద్ద ఆటంకం. నా కొడుకు అవుతాడు, అన్నయ్య కొడుకు, వాడు వచ్చి వాసవి సేవా కేంద్రం కట్టుకుంటాం బాబాయ్ ఇది ఇవ్వండి అన్నాడు. సర్లే మనోళ్ళది కదా, కానీ సేవా కేంద్రం అంటుండు కదా అని కట్టుకోరా అని చెప్పి వాడిని పర్మిషన్ ఇచ్చిన. కట్టుకోరా అనగా బోరు ఒక్కటి వేసిండు. ఈయన చేసిన పని ఏంటంటే అందరు హైదరాబాద్ పెద్ద పెద్దోళ్ళు అందరినీ లెక్చరర్లు బిక్చరర్లు అని వీళ్ళ పేర్లు పెట్టుకొని వచ్చిండు సొసైటీకి. ఊరికి మేము ఎటుపోయినాం, మా అడుగున పేర్లు ఉన్నాయి, ఇచ్చిన ఆయన మేము ఎటుపోయినాం, ఇచ్చిన ఆయన ఆ పేపర్ తీసేసి ఎమ్మడే చింపి ఇంకోసారి ఇళ్ళకి వస్తే మాత్రం తన్ని పంపిస్తా అని చెప్పి భయపెట్టిన. ఇక వాడు మళ్ళీ ఇళ్ళు అడుగు కూడా పెట్టలే, ఇక అట్ని చట్టే పోయిండు. ఇక చాలా రోజులు ఆగిన తర్వాత మా మామగారు అన్నాడు అప్పుడు, ఇక వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ ఉంది, ఆ పుట్ట పాపిరెడ్డి అంటే రిజిస్ట్రేషన్ చేయమంటుండు నా పేరు. మామూలు మొండి కాదు, చాలా జగమొండి, సూర్యాపేటలో అందరూ భయపడతారు. అయితే నీ పేరుతో ఓటు చేస్తాడని అన్నీ పోయి మా మామగారి పేరుతో చేసిన. అది కూడా ఒక టాక్టీస్ తోటి చేయాల్సి వచ్చింది. ఎట్లా, మీలా సత్యనారాయణ జమ్మిగడ్డ కింద రామాలయం ప్రెసిడెంటు అని చెప్పి అంతే. అది జనరల్గా అది ఎవరికి వర్తిస్తుంది, తెలిసిన వాళ్ళకైతే మీలా సత్యనారాయణకు వర్తిస్తుంది, జమ్మిగడ్డ అని. అదేంటంటే ఆయన టైటిలు, ఆయన పదవి అనుకుంటారు. ఇది ఎవరు పట్టుకుంటారు చూడు, నా కర్మ కొద్దీ సబ్ రిజిస్ట్రార్ పట్టుకుండు చక్రపాణి అని. ఏందన్నా పేరు అన్నాడు. నువ్వు ఇక్కడేం మాట్లాడకు నాయన, బయటకన్నారా 5 నిమిషాలు తలపన పెట్టన్నా, తలపెట్టిండు చెప్పన్నాడు. గిట్ల గిట్ల జరిగింది అని హిస్టరీ అంతా చెప్తే మీ షావుకారులు ఎవ్వరు తీసుకోరు, చేసే మామ పేరుతో అన్నాడు. ఏమంటే అప్పటికప్పుడు ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన. ఏ సంవత్సరంలో? 79, 80. సో 79లో రిజిస్ట్రేషన్ చేసి ఏ గుడి కట్టకుండా అంతే. ఈ 2017 అప్పుడు పిరమిడ్ కట్టడం జరిగింది. అప్పటికి వీళ్ళు ఏం చేసినంటే ఈ అనాథాశ్రమాన్ని కడతాని 21 పిల్లరు స్లాబ్ లెవెల్ లేపేసేసి ఆపిండ్రు. వాళ్ళు 9.5 సంవత్సరాలు కట్టలేకపోయినరు. 9.5 సంవత్సరాలు పిల్లర్లు వేసి కాలే. ఈ పిరమిడ్ కోసం ఈ స్థలం కేటాయించబడ్డది అంతే. అయితే అక్కడికి ఇచ్చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నా జాగా నేను తీసుకొని పిరమిడ్ కడతా అని చెప్పి అప్పుడు తీసేసుకుంటే మళ్ళీ దీని పేరుతోటే సంస్థ పేరుతోటే రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు కట్టుబడి స్టార్ట్ చేశారు. సో మరి పత్రికారిని మీరు కలిసిన తర్వాత మీ లోపల వచ్చినటువంటి మార్పులు, పత్రికారిని చూసిన తర్వాత? పత్రిసారిని కలిసిన తర్వాత అసలు మొదలే నాకు కొంచెం గుణం ఏంటంటే, ఏదున్నా చెప్పాను ఇంతకుముందు, ఆడ బయట దొబ్బలాడితే యువతలమని జాడిస్తే అందిపోతాయి. సార్ను చేసేసిన తర్వాత అసలు పంచాయతీ పెట్టడమే బంద్ చేసిన. ఈ పంచాయతీలు, ఈ రౌడీజాలు అవన్నీ ఏవిలు అన్నీ మానుకున్నా. సారు నాకు 9 సార్లు మా ఇంటికి వచ్చి అడుగు పెట్టిపోయిండు. నేను అప్పుడు అనుకున్నా, పత్రిసారి ఇంట్లో అడుగు పెట్టిపోయిండు, నేను నా జీవితం, నా ఇల్లు, నా కుటుంబం అన్నీ ధన్యమైపోయినాయి అని మాత్రం భావించిన. 9 సార్లు వచ్చిండు. ఒకరోజు ప్రత్యేకించి నా బర్త్డేకి కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతుంటే ఖమ్మం నుంచి పోకుండా ఇటు వచ్చి తర్వాత ఖమ్మం పోయాడు. అంటే ప్రతి వ్యక్తికి పత్రిసారి ఇచ్చేటువంటి గౌరవం, అనుబంధం. సో మేడం, మరి పత్రికను చూసినప్పుడు, కలిసినప్పుడు మీకేమని? చాలా ఉన్నతమైన వ్యక్తిని పరిచయం అయ్యారు అనేది బాగా ఉన్నది. చూస్తే ఒక దేవుళ్ళ ఉన్నారు, ఒక మనిషికి ఆత్మీయుడు అండగా ఉన్నారు అందరికీ అని చెప్పేసి అనిపించేది.
వారి ప్రేమ అనురాగాల కోసం మనం ఏమైనా చేయాలనిపిస్తుంది. చేయగలుగుతాము. అది ఎంత ప్రేమ ఉన్నదో అది బయటికి కనపడదు, కాకపోతే మనసులో నుంచి మాత్రం వస్తుంది ప్రేమ. పత్రిసారికి ఉంటుంది, అట్లాగే మాకు ఉండేది. మరి ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు, మీకు ఏమనిపిస్తుంది? భౌతికంగా లేరు అంటే అట్లా అయితే నాకు అనిపించట్లేదు. ఎప్పుడు నా ధ్యానంలో కూర్చున్న పత్రిసారు ఎదురుగా ఉన్నట్టుగా, పత్రిసారు చెప్తున్నట్టుగానే ఉండేది. ఈ సార్ ఎలా ఉంటారు మరి? సారు బాగానే ఉంటారు. ఓకే ఓకే సార్, మరి చివరిగా పిఎంసి గురించి చెప్పండి. సారు యొక్క కోరిక మేరకు పిఎంసి వాళ్ళందరూ కూడా చాలా 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 శ్రమ చేస్తూ అందరినీ కలుస్తూ పిరమిడ్ను డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వీళ్ళందరినీ ఎంతమందిని ధ్యానానికి తీసుకురావాలని మాత్రం కృషి అమితంగా చేస్తున్నారని భావిస్తున్నా. ఎస్, పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని మాత్రం కంపల్సరీ రోజు 1 గంట సేపు చేయండి. నేను 3 గంటలు చేసిన ఒక ఆయన చెప్తాడు, ఇది విమర్శన కాదు, దయచేసి వాస్తవాన్ని గమనించి చెప్తున్నా. నేను 3 గంటలు చేసినా 6 గంటలు చేసినా ఆ మాస్టర్ అవపడ్డాడు, ఈ మాస్టర్ అవపడ్డాడు, కానీ వాళ్ళలో గుణంలో మాత్రం మార్పు రావట్లేదు. గుణగణాల్లో మార్చుకొని పిరమిడ్ ధ్యానం చేసేస్తే ఎలాంటి సద్గుణాలు ఉండాలో ఆ గుణాలు మాత్రం ఉండాలని నేను వాళ్ళందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. మరి చైర్మన్గా మీ అద్భుతమైనటువంటి బాధ్యతలు ఈ పిరమిడ్కి సేవలు అందించారు. మరి ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా ఈ బాధ్యతలను అప్పగించారు. సో మీ సేవలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తు మీ ప్రణాళిక ఏంటి? భవిష్యత్తు మా ప్రణాళిక అంటే దీంట్లోనే ఏదైనా పెంచాలంటే మాత్రం పెరిగే అవకాశం లేదు. ఇంకేదైనా పైన పిరమిడ్ అద్భుతంగా కట్టడం జరిగింది, అద్భుతంగా చేయడం జరిగింది. ఈ మధ్యనే కొంచెం నాకు హెల్త్ బాగాలేక కొద్దిసార్లు నా పీరియడ్ కాకముందే వాళ్ళకి ఒప్పచెప్పిన. అందులోటి నా మనసులో ఏంటంటే ఎప్పుడూ ఒక్కళ్ళే ఉండడం కూడా ధర్మం కాదు. అందరికీ రొటీన్గా తిరుగుతుంటే వాళ్ళకు బాధ్యత అనేది తెలుస్తుంది, ఏం చేయాలనే ఆలోచన కూడా వస్తుంది అనే ఉద్దేశంతో నేను 2 నెలలు 3 నెలలు ముందే వాళ్ళకి ఒప్పచెప్పేసిన. ఎస్, సో థ్యాంక్ యూ మేడం. మరి చివరిగా మీ సందేశం పిఎంసి ప్రేక్షకులు. మనము ధ్యానం చేసుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ రావటమే. ఎలా చేసినా ఎప్పుడైనా ఒక టైం అనేది లేకుండా ఎప్పుడు వీలైతే అప్పుడే కూర్చొని చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి రాధాకృష్ణ గారు, విజయ్ కుమార్ పిఎంసికి మీ ఇచ్చినటువంటి